నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' డిసెంబర్ 5వ తారీఖు అయితే ప్రేక్షకుల ముందు రాబోతుంది. దీనికన్నా ముందు డిసెంబర్ 4న 9:30 నుంచి కూడా బెనిఫిట్ షోస్ అయితే వేస్తున్నారు. స్పెషల్ షోస్ కూడా వేస్తున్నారు ఫ్యాన్స్ కోసం అయితే. అయితే ఆ స్పెషల్ షోస్‌కి దాదాపు 800కి పైగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంతవరకి ఏ హీరోకి కూడా, ఏ హీరో సినిమాకి గానీ, ఏ దర్శకుడు సినిమాకి కూడా ఇంత భారీ ప్రైజెస్ అనేది ఇంతవరకి నాకు తెలిసినంత వరకైతే లేదు. అంటే 'బాహుబలి 2' టైంలో అండ్ ఇప్పుడు మొన్నొచ్చిన 'దేవరా' కూడా ఇంత ప్రైజ్ అయితే లేదు స్పెషల్ షోస్‌కి. అండ్ 'పుష్ప' అంటే బికాస్ ఆఫ్ 'పుష్ప' ఫస్ట్ అంటే 'పుష్ప 1' వచ్చినప్పుడు దానికొచ్చిన క్రేజా ఇది? మరి లేకపోతే సుకుమార్ గారి డైరెక్షన్ మీద నమ్మకమా? కథ మీద అంత నమ్మకమా అనేది మనకు తెలియదు. కానీ ఈసారి డిసెంబర్ 4th నైట్ 9:30 నుంచి వెళ్ళి స్పెషల్ షోస్ అయితే వస్తున్నాయి. అది కూడా ఫ్యాన్స్ కోసం. అండ్ అంత కాస్ట్ అనేది కూడా ఫస్ట్ టైం ఒక హీరోకి ఇవ్వడం. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు ఒక డేంజర్ గేమ్ ఆడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ అందరు కూడా అసలు అంటే ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయి, ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఓన్లీ మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే మెగా ఫ్యాన్స్ ఒకవైపు అయితే అల్లు ఆర్మీ ఒకవైపు అయిపోయింది. ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారు చాలా సార్లు కూడా చిరంజీవి గారే నా ఫస్ట్ హీరో అని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మనం చూడొచ్చు వీడియోస్ కూడా. అయితే ఇదే టైంలో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు నంద్యాలలో ఎవరైతే తన ఫ్రెండ్ ఉన్నాడో శిల్పిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనకి కొంచెం అంటే అది ప్రచరణను కూడా అనడానికి లేదు. ఎందుకంటే జస్ట్ కలిసేసి ఆయనతోని ఒక అల్పాహారం లైక్ బ్రేక్ఫాస్ట్ అలాంటిది ఏదో చేసి అక్కడ కొంత టైం స్పెండ్ చేయడం జరిగింది. దాంతోని ఇది ప్రచారమే అని చెప్పేసి కొంత స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోనే అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అల్లు ఆర్మీకి మధ్యన ఒక్కింత అంటే చాలా వరకు అయితే దూరం పెరిగింది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఒక సినిమా ఫంక్షన్ లోనో లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ లో అయితే ఖచ్చితంగా అందరూ పవన్ కళ్యాణ్ అని అరుస్తుంటే అల్లు అర్జున్ గారు నేను చెప్పను బ్రదర్ అక్కడ స్టార్ట్ అయింది. నేను చెప్పను బ్రదర్ అన్న దగ్గర స్టార్ట్ అయిన ఈ కథ ఈ రోజు 'పుష్ప 2'కి ఎంతవరకు దాని ఎఫెక్ట్ పడుతుంది అని అంటే, ఎఫెక్ట్ పడుతుందా పడదా అంటే ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే 'పుష్ప 1' ఒక ఎత్తు అయితే ఇప్పుడు 'పుష్ప 2' రేంజ్ ఇంకొక ఎత్తు అయింది. ఎందుకంటే మొన్న మనం చూసుకున్నట్టయితే పార్ట్ 1 నుంచి ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అక్కడ సాంగ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ అయితే వచ్చిండు. అండ్ ఈ రోజు మనం చూసుకుంటే హైదరాబాద్ లో ఇదే లాస్ట్ ఈవెంట్ అనమాట 'పుష్ప 2' ఈవెంట్ కి. అయితే ఎక్కడ జరిగినా కూడా పాట్నాలో జరిగినా ఇంకా కొచ్చిలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా ఇక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించిన గెస్ట్లు మాత్రం ఎవ్వరూ లేరు, ఎక్కడ మనకు కనిపించట్లేదు. తాను ఒక్కడే ఈ స్టేజ్ మీద మాట్లాడమే కావచ్చు, సినిమా గురించి తన భుజాల మీద ఈ సినిమా భారాన్నంతా వేసుకొని తను మాట్లాడిన తీరే కావచ్చు, ఏదైనా కూడా చాలా వరకు ఆ సినిమా గురించి ఏదైతే సుకుమార్ గారు అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు, అన్నీ కూడా తన భుజాల మీద వేసుకొని మాట్లాడిన తీరు చూస్తుంటే ఈసారి 'పుష్ప 2' భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ రూపాయికి అంటే కాయిన్కి అటు సైడ్ చూసుకుంటే ఏంటి సంగతి, ఏంటి పరిస్థితి, ఒకవేళ సినిమా అనుకున్న విధంగా ఉండకపోతే పరిస్థితి ఏంటి అని ఇలాంటి చర్చ కూడా ఒక దగ్గర అంటే కొన్ని చోట్ల జరుగుతుంది. ఇదంతా కూడా అంటే కుటుంబంలో అంటే విభేదాలు వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ ఈ ఇరు కుటుంబాల మధ్యన కూర్చొని చర్చించుకోలేదు. అందుకే ఇంతలా ఇక్కడ వరకు వచ్చిన పరిస్థితులన్నీ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి మధ్యన కూడా ఎక్కడ కూడా వీళ్ళు కలిసిపోయినట్టయితే ఎక్కడ కనిపించలేదు. మొన్న మనం అన్స్టాపబుల్ సీజన్ 4లో కూడా చూసినట్టయితే కొన్ని ఫొటోస్ వచ్చినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చినప్పుడు ఆయన మెగాస్టార్ గారి గురించి చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు ఒకటే చెప్పారు, తన ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ ని పిల్లల్ని తీసుకోవచ్చు ఫారెన్ కి, కానీ మమ్మల్ని కూడా తన పిల్లల్లాగా అనుకొని మెగాస్టార్ గారు అక్కడ మమ్మల్ని ఫారెన్ కి తీసుకెళ్లారు, అదే ఫస్ట్ టైం ఫారెన్ కి వెళ్ళడం అని కూడా అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చినప్పుడు ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్ గారిలో అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లో తన ధైర్యం అంటే ఇష్టం, తన డైరింగ్ అంటే ఇష్టం అని చెప్పడం జరిగింది. అంటే ఇది సరిపోదా మరి వాళ్ళ మధ్యన ఇలాంటి పొరపత్యాలు లేవని చెప్పడానికి అని కూడా కొన్ని వస్తున్నాయి. కానీ అయినా కూడా ఎక్కడ కూడా వీళ్ళు బహిరంగంగా
మా ఇరు ఫ్యామిలీల మధ్య, మా ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి పొరపక్షాలు లేవు, మేమంతా కలిసే ఉన్నామని ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు. కానీ అయినా ఫ్యాన్స్ మధ్యన ఇది ఇంకా కొంచెం ఏంటంటే దూరం పెంచే పరిస్థితులను అయితే ఇది కల్పిస్తుంది. వీళ్ళిద్దరు అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, కొంచెం ఫ్యాన్స్ తో కూర్చోనో లేకపోతే ఒక ఒక ఏమంటారు, ఒక ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం, ఒక వీడియో క్లిప్ లాంటివి ఏదైనా చేసుంటే బాగుండేదేమో. ఈ రోజు మరి పుష్ప 2కి ఇంత భారీగా మనం చూసుకున్నట్టయితే సౌత్ లోనే కాదు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది పుష్ప 2 అయితే. దానికి టికెట్ రేట్స్ సంబంధించి కూడా ఇక్కడ మనకు తెలంగాణలో, ఆంధ్రాలో చూస్తే టికెట్ రేట్స్ పెంచినా కూడా ఫ్యాన్స్ అయితే ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు వాళ్ళు సినిమా గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఈ సినిమాకి గురించి ప్రాఫిట్స్ గురించి మాట్లాడితే ఆల్రెడీ 1000 కోట్ల ప్రాఫిట్ లో అంటే ప్రొడ్యూసర్స్ కి అయితే వచ్చేసింది. ఇంకొక 1000 కోట్ల సినిమా ఖచ్చితంగా ఇది 2000 కోట్ల సినిమా అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇంకొక 1000 కోట్ల బిజినెస్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసినట్టే. అండ్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే హిందీలో జవానే కావచ్చు, ఇక్కడ బాహుబలి 2 రికార్డ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా కొట్టి పారేస్తుంది పుష్ప 2 అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అట్లనే కొంత నెగిటివ్ కూడా చెప్పే విశ్లేషకులు ఉన్నారు, పాజిటివ్ చెప్పే విశ్లేషకులు ఉన్నారు. మరి ఇది ఎంత వరకు వెళ్ళుద్ది అంటే, ఈ రోజు మనం చూసుకున్నట్టయితే December 2న హైదరాబాద్ లో అయితే ఈవెంట్ జరుగుతుంది. ఏ ఒక్క ఈవెంట్ కి కూడా ఇంతవరకు ఎలాంటి ముఖ్య అతిథి అంటే చీఫ్ గెస్ట్ లేకుండా అల్లు అర్జున్ గారు మాత్రమే చేస్తున్నారు. ఇది కొంత డేంజర్ అనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా తన మీద, తన కథ మీద, తన డైరెక్టర్ మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా ముఖ్య అతిథులు అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కదా. కానీ ఎక్కడ కూడా ఆ నమ్మకంతో ఎవరిని పిలిచిన దాఖలాలు లేవు. అంతా కూడా వాళ్ళ ఫ్యాన్స్ మీదనే అల్లు అర్జున్ గారు అయితే వాళ్ళ ఫ్యాన్స్ ని నమ్మినంత ఇదిగా ఎవరిని నమ్మట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అంతా కూడా తానొక్కడే తన ఫ్యాన్స్ కోసం ఈ సినిమా చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మలయాళంలో సాంగ్ ఏదైతే ఉందో అది కూడా మలయాళీస్ అంటే ఏదైతే మలయాళం వాళ్ళు చూపెడుతున్న ప్రేమ కోసం వాళ్ళకు ఒక గ్రాటిట్యూడ్ లాగా ఈ సాంగ్ ని కూడా వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను కూడా అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి పుష్ప 2కి మరి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది, December 4th 9:30కి అయితే తెలిసే అవకాశం ఉంది. అంటే 9:30 షో తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు చూసుకున్నట్టయితే ఏ ఒక్క హీరోకి కూడా ఇట్లాంటివి జరగలేదు. మరి పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ గారు నిజంగానే ఒక డేంజర్ గేమ్ ఆడుతున్నారా? మెగా ఫ్యామిలీని పక్కకు పెట్టి మొత్తం తానే ఇలాంటిది చేస్తున్నారా? తన కథ మీద అంటే తన దర్శకుడు మీద నమ్మకంతోనే ఇలాంటి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడా? మరి వీళ్ళు రాకపోతే సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ పడుద్దా? సో ఇవన్నీ కూడా రేపు December 5th అయితే దీనికి మరి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో ఫ్యాన్స్ అనేది మనం వేచి చూడాలి. December 5th అయితే దీనికి ఒక ఆన్సర్ దొరుకుతుందని మనకు అర్థమవుతుంది. సో December 5th ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు పుష్ప 2 కోసం, అల్లు అర్జున్ కోసం. సో చూడాలండి మరి 5th ఎప్పుడు వస్తుందో, సినిమా ఎప్పుడు వస్తుందో అనేది. థ్యాంక్ యూ సో మచ్.